బయట ఆలయాల్లో నిక్షిప్తం చేసిన శక్తి మీ లోపల కూడా ఉంది. ఏదైతే బయట కనిపిస్తున్నదో అదంతా లోపల ఉండి తీరాలి, లేదంటే మనం దాన్ని చూడలేము, అలాగే ఎక్స్పీరియన్స్ చేయలేము. అతి సూక్ష్మమైన జీవి నుండి అతిపెద్ద జీవి వరకు అన్నింటికీ సంబంధించిన ఎమోషన్స్ మనకి కూడా ఇంటర్లింక్ చేయబడ్డాయి. అందుకే వాటిని మనం గుర్తించగలుగుతున్నాము. మన లోపల అనంతమైన శక్తి ఉంది, కానీ అర్థం చేసుకోవాలంటే మనకి వాంగ్మూలం అవసరం. అందుకే మనకి వేదాలు, పురాణాలు, భగవంతుడి అవతారాలు ఇలా ఎన్నో మనకు ఇంతకు పూర్వమే అందించబడ్డాయి. ఇవి నేటికి కథల రూపంలో, సినిమాల రూపంలో ఉండిపోయాయి. ఏదో అతి కొద్ది మంది మాత్రమే వీటిలో ఉండే తత్వాన్ని అర్థం చేసుకుని ముక్తిని పొందుతున్నారు. ప్రతి పూజ, ప్రతి అవతారం, ప్రతి కథ, ప్రతి ఇతిహాసం ఒక తత్వజ్ఞానాన్ని అందిస్తుంది. ఏదో ఒక తత్వం మనిషికి అర్థమైతే అప్పటి నుండి అతని జీవన విధానం మిగిలిన వారి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రపంచమంతా శక్తిమయం అని ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అతని లోపల నుండే సమాధానాలు దొరుకుతాయి. మన మనసులో ఏ మాటను అనుకుంటే అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దానికోసం మనం ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మన శరీరంలోనే 33 కోట్ల దేవతాశక్తులు, పంచవాయువులు, వాటికి సంబంధించిన ఉపవాయువులు ఉన్నాయని మీకు తెలుసా? ఏ సమయంలోనైనా మన మైండ్ని అత్యంత బలహీనంగా మరియు అత్యంత శక్తివంతంగా మార్చుకోవచ్చు. సాయంత్ర సంధ్యా సమయంలో అపశకునం మాట్లాడకూడదు అంటారు. ఎందుకంటే ఆ సమయంలో మన 2 ముక్కు రంధ్రాలు కొన్ని క్షణాల పాటు ఒకేలా పనిచేస్తాయి. సాధారణ సమయంలో 2 ముక్కు రంధ్రాల్లో ఒకటి యాక్టివ్గా, ఇంకొకటి కొంచెం నెమ్మదిగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో కూడా 2 ముక్కు రంధ్రాలు చాలా యాక్టివ్గా ఉంటూ ఒకే మాదిరిగా పనిచేస్తాయి. ఆ సమయంలో మన శరీరంలో సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. ఆ నాడి గుండానే కుండలిని మహాశక్తి ప్రయాణం చేస్తుంది. ఆ శక్తి వెళ్లే మార్గం యాక్టివేట్లో ఉన్న సమయంలో మనం ఏం మాట్లాడినా ఆ మాట జరిగిపోతుంది. ఆ సమయంలో మనం మనకు కావలసిన దాని గురించి మనసులో 3 సార్లు సంకల్పం చెప్పి ధ్యానంలో కూర్చుంటే, అది గాని మంచి సంకల్పం అయితే దానికి శక్తి వస్తుంది. మీరు అనుకున్నది జరుగుతుంది. ఎడమ ముక్కు రంధ్రాన్ని ఇడానాడి అని, కుడి ముక్కు రంధ్రాన్ని పింగళా నాడి అని అంటారు. కుడి ముక్కు రంధ్రం లెఫ్ట్ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. ఎడమ ముక్కు రంధ్రం రైట్ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. 2 బ్రెయిన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. సాయంత్రం శివాలయంలో శివతాండవం జరుగుతుంది అంటారు. అక్కడికి సకల దేవతలు వస్తారు అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఆ సమయంలో శివపార్వతులుగా పిలువబడుతున్న ఇడా మరియు పింగళ నాడులు సరిసమానంగా శరీరంలో పనిచేస్తాయి. అప్పుడు శరీరంలో అన్ని శక్తులు ఆ 2 నాడులకు అనుగుణంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో రతి చేయకూడదు, దుష్కర్మలు చేయకూడదు అంటారు. అలా చేస్తే మన శరీరం మీద తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఆ సమయంలో మంచి సంకల్పం గాని ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం విజువలైజ్ చేసిన కోరికలు తీరుతాయి, అఫర్మేషన్స్ చేసిన కోరికలు తీరుతాయని ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అసలు విజువలైజేషన్ సరిగ్గా జరగాలన్నా, అఫర్మేషన్ నిజం అవ్వాలి అనుకున్నా ఇడా మరియు పింగళ నాడులు ఒకే స్టేట్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి మరియు శరీరం అంతా రిలాక్స్ అయి ఉండాలి. ఇడా పింగళ నాడులను ప్రాణాయామం ద్వారా బ్యాలెన్స్ చేస్తారు. ఇందులో అనులోమ విలోమ, భస్త్రిక, కుంభక క్రియలు అని చాలా రకాలున్నాయి. వీటి మీద మీరు పట్టు సాధిస్తే మీ శరీరంలో ఉండే శక్తి మీకు అనుగుణంగా పనిచేస్తుంది. శరీరం రోగరహితమవుతుంది. మనిషి తేజస్సుతో ఉంటాడు. శరీరంలో ఉండే దైవిక లక్షణాలు ప్రకటితమవుతాయి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీరు మాత్రం నిరంతరం ఆనందంగా ఉంటారు. భగవంతుడికి రూపం ఇలా ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేం. మనసుకి అర్థం కాదు, కానీ భగవంతుడిని మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. భగవంతుడు ఒక శక్తి స్వరూపం. అది ఏ రూపంలోనైనా మార్పు చెందగలదు. ఈ శక్తి అనంతం. అయితే ఈ శక్తి మానవారి అర్థం చేసుకుని తరించడానికి 4 వేదాలున్నాయి. ఇవి ఒక స్థాయి వ్యక్తులకు అర్థమవుతాయి. వేదాలను సింప్లిఫై చేసి ఉపనిషత్తులు మనకి అందించబడ్డాయి. ఉపనిషత్తుల సారాంశమంతా జగద్గురు కృష్ణ భగవానుడి ద్వారా భగవద్గీత రూపంలో మనకు అందించబడింది. కురుక్షేత్రం జరిగే సమయంలో అర్జునుడికి భగవాన్ ఎన్నిసార్లు చెప్పినా ఇంకా సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఈ సందేహాలు అన్నీ ముగించడానికి భగవాన్ తన విరాట్ స్వరూపాన్ని అర్జునుడికి చూపించారు. ఇక్కడ భగవాన్ నోటి నుండి వచ్చిన కొన్ని మాటలను మనం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఈ అనంత విశ్వాన్ని నేనే, అర్జునుడు నేనే, దుర్యోధనుడిని కూడా నేనే, ఈ అఖిల చరాచర సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి జీవిలో ఉన్నది నేనే,
ఇప్పుడు నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వీళ్ళందరినీ నేనే సంహరిస్తాను అని విరాట్ స్వరూపాన్ని భగవాన్ చూపించారు. మీరు రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు కూడా అన్ని లోకాలు శివుడు, అన్ని జీవులు శివుడు అనే అర్థాలు వస్తాయి. విష్ణు సహస్రనామాలు వింటున్నప్పుడు కూడా విశ్వమంతా విష్ణువే అనే అర్థాలు వస్తాయి. అన్నింటికీ ఆధారభూతమైన మూల పదార్థం పరబ్రహ్మ స్వరూపం. ఇదొక్కటే అన్ని రూపాల్లోనూ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనిషి కర్మబంధం నుండి ముక్తిని పొందుతాడో అప్పుడు తాను పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకుంటాడు. అదే మోక్షం. ఇక్కడ నుండి ఆ వ్యక్తికి జననం గాని మరణం గాని ఉండదు. అమరుడిగా ఉంటాడు. అయితే ముక్తి పొందడానికి మంత్రశాస్త్రం ద్వారా గాని, యోగ మార్గాల్లో గాని, నామజపాల్లో గాని సాధన చేస్తున్నప్పుడు శరీరంలో లోపలికి నోటి నుండి వస్తున్న శబ్దం ప్రయాణించి నాడులు శుద్ధి చేయబడతాయి. మూడవ కన్నుగా పిలువబడుతున్న పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుండి యూనివర్స్ నుండి మనిషికి నిత్యం మంచి చెడులకు సంబంధించిన విషయాలు అన్నీ డైరెక్ట్గా అందుతాయి. లోపల నుండి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. దానికి సమాధానాలు కూడా లోపల నుండే దొరుకుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తికి జ్ఞానం లభిస్తుంది. సాధనలో ఇంకా ముందుకు వెళుతున్నప్పుడు మన దేహంలో ఉండే కుండలిని శక్తి మేలుకుంటుంది. అది మూలాధారంలో ఉంటుంది. ఆ శక్తి పైకి లేచి మన శరీరంలో ఉండే 6 చక్రాలను దాటి ఫైనల్గా సహస్రార చక్రానికి చేరుకుంటుంది. దానిని శివస్థానం అంటారు. శివ మరియు శక్తి రెండూ కలిసినప్పుడు అన్ని కర్మలు కాలిపోతాయి. మోక్షద్వారాలు తెరుచుకుంటాయి. తానే భగవంతుణ్ణి అనే విషయం మనిషికి అర్థమవుతుంది. దీనికి రిఫరెన్స్ శంకరాచార్యులు రచించిన అన్నపూర్ణాదేవి అష్టకంలో ఉంది. ఈ శక్తి మేల్కొన్నప్పుడు మనిషికి అష్టసిద్ధులు వస్తాయి. మనిషికి పంచభూతాల మీద పట్టు వస్తుంది. అయితే సాధనలో చాలా రకాలున్నాయి. అవి మీ గురువును బట్టి ఉపదేశం తీసుకుని సాధన చేయాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని నుదురు మధ్య భాగంలో చూసే స్పేస్ మరియు కళ్ళతో బయట చూసే స్పేస్ ఒక్కటే. మీ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యే కొద్దీ మీరు మీ నుదురు మధ్య భాగం నుండే బయట ఉండే విశ్వమంతా చూడవచ్చు. మన ఋషులు మహర్షులు అలా దర్శనం చేసి మనకు నవగ్రహాలు, అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు మీరు చూస్తున్నది, అనుభవిస్తున్న పరిస్థితులు అన్నింటికీ మూల కారణం మీరే. ఈ సృష్టిని మనమే చేసుకుంటున్నాం. ఈ సకల చరాచర జీవరాశుల్లో దేనికి లేని శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. మనిషి తన జీవన విధానాన్ని తనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. వారికి ఉన్న కర్మలను ధ్యానం, ప్రాణాయామం ద్వారా దహనం చేయవచ్చు. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు కాలిపోతాయి. ఉత్తమమైన జీవన విధానం అలవాటవుతుంది. ఈరోజు చాలామంది లగ్జరీగా బతుకుతున్నారు, కానీ ఆరోగ్యంగా ఆనందంగా బతకలేకపోతున్నారు. ఆరోగ్యం, ఆనందం, సంపదతో బతకడం కేవలం ఒక్క సాధకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యోగి కానివాడు భోగించినచో రోగి అగును అంటారు. మీరు సాధన చేస్తున్నప్పుడు మీ దగ్గర నిలువ ఉంచుకోవడానికి ఏమీ లేకపోవచ్చు, కానీ మీరు అనుభవించడానికి అన్ని రకాల వసతులు మీకు దొరుకుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. భగవద్గీతలో భగవాన్ ఒక విషయాన్ని చెప్పారు. సర్వకాల సర్వావస్థలయందు నా నామస్మరణ చేస్తున్న వారి యొక్క యోగము, క్షేమము నేనే చూస్తున్నాను అన్నారు. మీ యోగము, క్షేమము ఆయనే చూసుకుంటారు. గురువు దొరికే వరకు సాధన ఎలా చేయాలి అనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి మొదటి మెట్టు ఉదయం లేదా సాయంత్ర సంధ్యా సమయంలో ఓంకారం సాధన చేయండి. ఓంకారం సాధన చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. బుర్రలో చెత్తంతా పోతుంది. ఇదే సమయంలో రాత్రి వేగంగా పడుకొని ఉదయం 3 గంటలకు నిద్రలేచి స్నానం ముగించి నుదురు మధ్య భాగంలో దృష్టి పెట్టి ధ్యానం చేయండి. ఆ సమయంలో మీ 2 ముక్కు రంధ్రాలు ఒకేలా పనిచేస్తాయి. అంటే ఈడా పింగళ నాడులు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇలా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అదే సమయంలో మన చుట్టూ అనంతమైన విశ్వశక్తి ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అనంతమైన శక్తి శరీరానికి అందుతుంది. శరీరం తేజోమయంగా మారుతుంది. మనసులో ఏం కోరుకుంటే అది జరగడానికి కావలసినంత శక్తి మీకు అందుతుంది. అంతేకాదు, ఆ సమయంలో విశ్వశక్తి అధికంగా ఉండడం వల్ల మీరు ఏ సంకల్పం చెప్పినా సరే అది వెంటనే యూనివర్స్లో ఉండే రిసోర్సెస్కి ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. బ్రహ్మముహూర్తానికి మించిన ముహూర్తం ఇంకోటి ఉండదు. పెళ్లికి ముహూర్తాలు లేని సమయంలో బ్రహ్మముహూర్తంలో పెళ్లిళ్ళు చేస్తారు. ఆ సమయం అద్భుతం. ఆ సమయంలోనే మనకు గాఢమైన నిద్ర పడుతుంది మరియు శరీరంలో హీలింగ్ ప్రాసెస్ కూడా ఇదే సమయంలో మొదలవుతుంది. ఈ సమయంలో కానీ మీరు మేల్కొని ధ్యానం చేస్తే శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు పోతాయి. శరీరంలోకి శక్తి ఎలా ప్రవహిస్తుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
మిగిలిన వారికంటే మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి ఎంతో గొప్పది. మిమ్మల్ని ఎవరు చూసినా చాలా పాజిటివ్గా చూస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.